హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఫిష్ మంచూరియా చూద్దాం. మీరు చూసే ఫిష్ ఓన్లీ సింగిల్ ఉంటుంది ఈ ముళ్ళు. సో వాళ్ళు నీట్గా క్లీన్ చేసి ఇస్తారనమాట. సో నేను ఈ ఫిష్ వచ్చేసి స్మాల్ పీసెస్ కట్ చేసుకుంటున్నాను. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో బోన్లెస్ ఫిష్ 65 అని పెట్టాను చూసారా, ఆ వీడియో ఇది. సో ఆ 65 వీడియో నేను కొంచెం స్పీడ్గా పెట్టేస్తున్నాను. సో ఫస్ట్ 65 అయిన తర్వాతనే మనం మంచూరియా చేసుకుంటాం. సో ఈరోజు రెసిపీ ఏంటంటే అపోలో ఫిష్ మంచూరియా అనమాట. సో ఫిష్ మంచూరియా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు ఇప్పుడు చూసేది ఫిష్ 65 ఆల్రెడీ నేను అప్లోడ్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి ఫిష్ 65 చేస్తున్నాను. సో ఇది అయిన తర్వాత మనం మంచూరియాకి ప్రిపేర్ చేసుకోవాలి. సో దీంట్లో బోన్ మొత్తం చాలా నీట్గా క్లీన్ చేసి ఇస్తారు. సో సింగిల్ ఉంటుంది అనమాట బోను. సో యాక్చువల్గా ఫిష్ మొత్తం కూడా మనము ఫ్రై చేసుకోవచ్చు, ఇట్లా డీప్ ఫ్రై. కానీ నేను ట్రై చేశాను ఇట్లా 65. ఇట్లా చిన్నపిల్లలు కానీ ఏజ్డ్ వాళ్ళు కానీ తినవచ్చు అనమాట. ముళ్ళే ఉండదు ఇంకా దీంట్లో. సో 65 కూడా చాలా టేస్టీగా వచ్చింది. సో ఇట్లా అన్నీ చేసి తీసుకున్న తర్వాత 65 డైరెక్ట్గా అట్లాగా కూడా తినొచ్చు. మంచూరియా కూడా ట్రై చేశాను అనమాట నేను. సో మీకు ఎప్పుడన్నా ఇట్లాంటి బోన్లెస్ ఫిష్ కానీ దొరికితే తెచ్చుకోండి. అపోలో ఫిష్ టేస్ట్ చాలా బాగుంది. దట్టు కుకింగ్ కూడా చాలా తక్కువ టైం తీసుకుంటుంది అనమాట ఇది. సో నేను జస్ట్ కొంచెం గార్నిష్ చేశాను. మా పాప టేస్ట్ చేస్తుంది, చాలా బాగుందని చెప్పింది. సో ఇది 65 అనమాట, అపోలో ఫిష్ 65. ఇప్పుడు మంచూరియా చూద్దాం. దీనికోసం కొంచెం వెల్లుల్లి, ఉల్లిపాయలు, కొత్తిమీర తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లో కార్న్ఫ్లోరు 2 స్పూన్ కార్న్ఫ్లోరు, 1 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూను స్పైసీనెస్ కోసం కారము, గరం మసాలా యాడ్ చేశాను, సాల్ట్ కొంచెం వేసాను. జస్ట్ కోటింగ్ కోసం అనమాట ఇది, ఫిష్ 65 కోటింగ్ కోసం. దీంట్లో వాటర్ పోసి పెట్టుకోవాలి మనం. ఇది కాక మనకి సాస్ కూడా కావాలి. బాండల్లో ఆయిల్ వేసాను. ఆయిల్ తర్వాత వెల్లుల్లి, ఉల్లిపాయలు వేసాను. ఈ కొంచెం ఫ్రై అయిన తర్వాత మన దగ్గర క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ కానీ కలర్ క్యాప్సికమ్ ఉన్నా వేసుకోవచ్చు. సో ఇవి రెండు అయిన తర్వాత మనం ఆల్రెడీ ఫిష్ 65 అయింది కదా, అది వేస్తాము. అది వేసిన తర్వాత ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్, కార్న్ఫ్లోర్ లిక్విడ్ ఉంది కదా, అది వేస్తాము. అది వేసిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత ఎట్ ద ఫైనల్ లాస్ట్లో సాస్, టమాటో సాస్, కెచప్ యూస్ చేస్తున్నాను ఇక్కడ. ఈ టమాటో సాస్ వేసిన తర్వాత ఇంకా చిక్కగా అయిపోద్ది అనమాట. సో 65 అంటే క్రిస్పీగా ఉంటుంది, మంచూరియా వచ్చి కొంచెం మెత్తగా అవుతుంది అనమాట మనం ఈ లిక్విడ్ వేసినందువల్ల. సో ఇదే 65కి మంచూరియాకి ఉన్న డిఫరెన్స్. సో ఇప్పుడు రెడీ అయింది. దీన్ని ప్లేట్లో సింపుల్గా గార్నిష్ చేసుకుంటున్నాను. సో ఈ ఫిష్ 65 చాలా బాగుంది. అయితే ప్రాసెస్ అయితే ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ 65 చేయాలి, తర్వాత మంచూరియా చేసుకోవాలి. సో ఇట్లా నేను ఒక ప్లేట్లో గార్నిష్ చేస్తున్నాను అనమాట. సో మీకు ఎప్పుడన్నా ఫిష్ ఇట్లా దొరికినప్పుడు మధ్యలో వాళ్ళు బోన్ అది తీసి నీట్గా క్లీన్ చేసి ఇస్తారు. సో అపోలో ఫిష్ని మనం నీట్గా చిన్న పీసెస్ కట్ చేసుకొని 65 చేసుకోవచ్చు, తర్వాత మంచూరియా చేసుకోవచ్చు. సో అపోలో ఫిష్ మంచూరియా ఎట్లా ఉందో మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. అందరూ బాగా ఇష్టంగా తింటారు. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.